అక్కడ దురాత్మ ఉండలేదు. మొత్తం పాతాళం, పాతాళపు అగ్ని గంధకాలు మొత్తం కూడా ఒంట్లో ఉన్న దురాత్మల్ని కాల్చేస్తున్నాయి. ఈ బిడ్డను విడిచేసి వెళ్ళిపోతున్నావు. యేసు క్రీస్తు నామములో నేను ఆజ్ఞాపిస్తున్నాను, ఇక ఎన్నడి బిడ్డ ఒంట్లో ప్రవేశించొద్దు. చాలా ఎగ్జామ్స్ రాస్తారు, ఏ ఎగ్జామ్ రాసినా కానీ లాస్ట్ మూమెంట్ వరకు వచ్చి వెళ్ళిపోతుంది. అవునండి, జస్ట్ మిస్ అయింది బ్రదర్. జస్ట్ ఇట్లా బస్సు, మీరు బస్ స్టాండ్కి వచ్చారు, ఆ బస్సులో వెళ్ళిపోతుంది. ఎవరండి అన్య కుటుంబం నుంచి ప్రభు నమ్ముకుంది? ఎవరండి? మా అమ్మ వాళ్ళు. మీ అమ్మ వాళ్ళు. మీ అమ్మ వాళ్ళు అన్య కుటుంబం నుంచి ప్రభు నమ్ముకున్నారు. నమ్ముకున్న తర్వాత మీ ఇంట్లో కుటుంబ దేవత దురాత్మ ఒకటి కనిపిస్తుంది. ఆ దురాత్మ ఏంటంటే అది సవాలు చేయడం నేను చూస్తున్నాను. అది దురాత్మ అంటే గతంలో మీరు ఆరాధించేటువంటి దురాత్మ అది సవాల్ చేసి వీడు ప్రభు నమ్ముకున్నాడు, ఆయన చేత వీనికి ఎలాంటి జాబ్ రావద్దు, జాబ్ ఎన్నిసార్లు ట్రై చేసినా కానీ రావద్దు అని అది మీ విషయంలో సవాల్ చేయడం నేను చూస్తున్నాను. అందువల్ల అప్పుడప్పుడు పండుకున్నప్పుడు కల్లోకి ఎవరికండి పాము కనిపిస్తుంది? మీకే పాము కనిపిస్తుంది. అవునండి, అప్పుడప్పుడు మీ కల్లో పాము కనిపిస్తుంది. రీసెంట్ 1 వీక్ నుంచి అవే పడుతుంది బ్రదర్. సాత్వలోకంలో చెక్ చేసినప్పుడు సంథింగ్ ఫ్యూచర్లో మీరు కూడా కార్ కొనాలనుకుంటున్నారా? కొనాలనుకుంటున్నారా? విశ్వాసం ఉందా? డబ్బుగా నేను అడిగేది డబ్బు అడగడం లేదు, మీ వద్ద విశ్వాసం ఉంది. డబ్బు ఉంటే డైరెక్ట్ షోరూమ్కి వెళ్ళిపోయి కొనుక్కోవచ్చు. నేను డబ్బు అడగడం లేదు, మీ వద్ద విశ్వాసం ఉందా? ఉంది బ్రదర్. ఉందా? అయితే నేను ప్రవచిస్తున్నాను, దేవుడు మీకు చక్కని కారు, మంచి కండిషన్ ఉన్న కారు తక్కువ రేటుకు రావడం నేను చూస్తున్నాను. వారిసివ్ అని చెప్పండి, వారిసివ్ అని చెప్పండి. నెక్స్ట్ ఆపలోకంలో నేను చెక్ చేసినప్పుడు సడన్గా నేను స్పిరిట్లో నేను చూస్తున్నాను, నాకు సంథింగ్ ఏదో ఒక హౌస్, ఒక ఏదో హౌస్ నేను చూస్తున్నాను. సడన్గా నా స్పిరిట్ నా ఆత్మ హౌస్ వద్దకు రావడం నేను చూస్తున్నాను. ఈ హౌస్ వద్దకు రాగానే లోపలి ప్రవేశించగానే ఆ ఇంట్లో నాకు లైట్ బ్లూ కలర్ పెయింటింగ్ కనిపిస్తుంది. ఆ ఇంట్లో లైట్ బ్లూ కలర్ అలాగే లైట్ ఎల్లో కలర్ పెయింటింగ్ కనిపిస్తుంది. ఎవరింట్లో అండి లైట్ బ్లూ కలర్ లైట్ ఎల్లో కలర్ పెయింటింగ్ ఎవరింట్లో ఉందండి? మేము రెంట్కుండే. మీరు రెంట్కున్నటువంటి ఇంట్లో లైట్ బ్లూ కలర్ ఎల్లో కలర్ ఉంది. అవునండి, ఉంది. నెక్స్ట్ సాపలో చెక్ చేసినప్పుడు ఆ ఇంట్లోకి రాగానే సడన్గా స్పిరిట్లో సడన్గా పళ్ళకో నుంచి ఒక దూత సడన్గా మీరున్న రెంటింట్లోకి ఇలా పైనుంచి దిగి రావడం నేను చూస్తున్నాను. నేను మీకు ప్రవచిస్తున్నా కానీ నేను ఆస్పద ఉన్నాను, నేను ప్రవచిస్తున్నా కానీ సడన్గా స్పిరిట్లో పళ్ళకో నుంచి ఒక దూత కిందికి దిగడం నేను చూస్తున్నాను. ఆ దూత నన్ను లోపలికి తీసుకెళ్ళిన తర్వాత సడన్గా దూత సంథింగ్ ఏదో ఒక డైరీ లాంటిదో ఏదో నోట్బుక్ ఏదో ఓపెన్ చేసి అది నాకు చూపిస్తూ దాంట్లో కొన్ని విషయాలు రాసుకున్నారు. డైరీలో నోట్బుక్ లేదో కొన్ని విషయాలు ప్రేయర్ రిక్వెస్ట్ లాంటివి రాసుకున్నారు. దాంట్లో రాసుకొని కొన్ని విషయాలు రాసుకున్నారు. దాంట్లో ఏంటంటే సంథింగ్ ఏదో జాబ్ కోసం. జాబ్ అని ఎవరు రాశారండి? నేనే రాశాను. మీరు ఏ జాబ్ కోసం చూస్తున్నారు? అంటే టీచర్ రాశాను, మిస్ అయిపోయింది. గవర్నమెంట్ టీచర్ గా జాబ్ రాశారు, అది మిస్ అయిపోయింది. అవునండి, గవర్నమెంట్ జాబ్ రావాలని చెప్పేసి మీరు దాంట్లో రాసుకున్నారు. అవునా? ఆ విషయం నాకు చూపిస్తున్నాడు. నెక్స్ట్ ఇంకో ప్రేయర్ పాయింట్ ఉంది. అలాగే ఓన్ హౌస్ సొంత ఇల్లు అని ఏం రిక్వెస్ట్ రాశారు? సొంత ఇల్లు రాశారా? అవును, రాశాను బ్రదర్. రాశారా? డైరీలో సొంత ఇల్లు అని రాశారు. సొంత కారు, సొంత ఇల్లు రావాలి, సొంత ఇల్లు అని రాశారు. అదే పరిశుద్ధాత్మదేవుడు సొంత ఇల్లు అని నాకు చూపిస్తున్నాడు. నెక్స్ట్ సాపలో చెక్ చేసినప్పుడు నాకు సడన్గా దూత నన్ను ఇంకో ప్లేస్కి తీసుకెళ్ళాడు. ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు అది సడన్గా ఆపలో చూసినప్పుడు నాకు అదేదో సంథింగ్ ఏదో ఒక స్కూల్ లాగా కనిపిస్తుంది, ఒక ఇన్స్టిట్యూట్ ఏదో స్కూల్ లాగా స్కూల్ ఏదో సంథింగ్ ఏదో కనిపిస్తుంది. ఎవరైనా స్కూల్లో ఇదివరకు ఎవరైనా టీచ్ చేశారా? అంటే నేను వివిగా పనిచేసాను. ఏదండి? స్కూల్లో ఎన్జిఓస్
NGOs లో స్కూల్లో వర్క్ చేస్తున్నారు. వర్క్ చేశాను 3 months. ఎస్ వర్క్ స్కూల్లో వర్క్ చేశారు. అవును. ఓకే, అదే నేను చూస్తాను సడన్గా నాకు ఎస్ స్కూల్ కనిపిస్తుంది. ఆ స్కూల్లో మీరు వర్క్ చేశారు. తర్వాత నెక్స్ట్ అక్కడ వర్క్ చేసిన తర్వాత సంథింగ్ ఏదో చిన్న డిస్టర్బెన్స్ లాగా జరిగింది. నెక్స్ట్ అక్కడ కొంచెం శాలరీ కూడా కొంచెం తక్కువ ఉండేసరికి కొంచెం మీకు డిస్టర్బెన్స్ అనిపించి తర్వాత అది మానేయడం నేను చూస్తున్నాను. అవును brother, మానేశారా? అవును. మానేశారు. నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ టైం ఏదైనా ఎగ్జామ్ ప్రిపేర్ అవుదామా, ఇంకా వేరే ఎగ్జామ్ అయినా ప్రిపేర్ అవుదామా అని ఎవరండి అనుకునేది? ఎవరండి? నేనే అనుకున్నాను. మీరే అనుకుంటున్నారు, అవునండి. జాబ్ ఎస్ మిమ్మల్ని స్పిరిట్లో నేను చూసినప్పుడు నాకు 1 2 3 4 5 6 7 ఇయర్స్ ఏంటండి, 7 ఇయర్స్ నుంచి మీరు జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? అవును బ్రదర్, 7 years నుంచి. 7 ఇయర్స్ నుంచి ఎన్నిసార్లు రాశారు ఎగ్జామ్? అంటే చాలా ఎగ్జామ్స్ రాశాను. చాలా ఎగ్జామ్స్ రాస్తారు. ఏ ఎగ్జామ్ రాసినా కానీ లాస్ట్ మూమెంట్ వరకు వచ్చి వెళ్ళిపోతుంది. రీసెంట్ అవునండి. కూడా జస్ట్ మిస్ అయింది బ్రదర్. జస్ట్ ఇట్లా బస్సు మీరు బస్ స్టాండ్కి వచ్చారు, ఆ బస్సు వెళ్ళిపోతుంది. అవును. జస్ట్ బస్ మిస్ అయినట్టు జస్ట్ రైల్వే స్టేషన్కి వచ్చారు, రైలు స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయింది. అలాగే జస్ట్ మీరు కొన్ని పాయింట్స్ లోనే మిస్ అయిపోతుంది. అవును బ్రదర్. అవునండి. ఎస్ అదే విషయాన్ని దూత చూపిస్తున్నాడు. మీరు గవర్నమెంట్ జాబ్ కోసం ఈ పాటికి మీరు గవర్నమెంట్ జాబ్లో ఉండాలి. మీరు ఈ పాటికి గవర్నమెంట్ జాబ్లో ఉండాలి. అయితే పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. మీ కుటుంబ దురాత్మ ఒకటి. ఎవరండి అన్య కుటుంబం నుంచి ప్రభుని నమ్ముకుంది? ఎవరండి? మా అమ్మ వాళ్ళు. మీ అమ్మ వాళ్ళు. మీ అమ్మ వాళ్ళు అన్య కుటుంబం నుంచి ప్రభుని నమ్ముకున్నారు. నమ్ముకున్న తర్వాత మీ ఇంట్లో కుటుంబ దేవత దురాత్మ ఒకటి కనిపిస్తుంది. ఆ దురాత్మ ఏంటంటే అది సవాలు చేయడం నేను చూస్తున్నాను. అది దురాత్మ. అంటే గతంలో మీరు ఆరాధించేటువంటి దురాత్మ అది సవాల్ చేసి వీడు ప్రభుని నమ్ముకున్నాడు, ఆయన చేత వీనికి ఎలాంటి జాబ్ రావద్దు, జాబ్ ఎన్నిసార్లు ట్రై చేసినా కానీ రావద్దు అని అది మీ విషయంలో సవాల్ చేయడం నేను చూస్తున్నాను. అందువల్ల అప్పుడప్పుడు పండుకున్నప్పుడు కల్లోకి ఎవరికండి పాము కనిపిస్తుంది? నాకే బ్రదర్. మీకే పాము కనిపిస్తుంది, అవునండి. అప్పుడప్పుడు మీ కల్లో పాము కనిపిస్తుంది. రీసెంట్ 1 week నుంచి అవే పడుతుంది బ్రదర్. రీసెంట్ 1 week నుంచి ఏమైతుందండి? 1 week నుంచి పాములే కళలు వస్తున్నాయి. పాములే కల్లోకి వస్తున్నాయి. మీకు 1 week నుంచి పాములే కనిపిస్తున్నాయి. నిద్ర పట్టదు. అదే నేను చూస్తాను, పాములు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ సాపలో చూసినప్పుడు మీరు చిన్నగా ఉన్నప్పుడు మీరు చిన్నతనంలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తాను ఏంటంటే మీ విషయంలో ఒక మొక్కుబడి చేశారు. మీరు అన్యులుగా ఉన్నప్పుడు ఒక మొక్కుబడి చేశారు. ఈ మొక్కుబడి ఆధారం చేసుకొని ఒక దుష్టాత్మ, కుటుంబ దుష్టాత్మ అది మిమ్మల్ని చాలా కాలంగా వెంబడిస్తుంది. అందువల్ల ఎవరికండి ఎప్పుడు డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. ఏదైనా పని చేస్తే అది సక్సెస్ కాదు, లాస్ట్ మూమెంట్లో అది ఇచ్చకపోతుంది, లాస్ట్ మూమెంట్లో అది ఆగిపోతుంది. ఎవరికి ఆ డిసప్పాయింట్మెంట్, నాకేం జరగడం లేదు, ఏం కావడం లేదు, ఎందుకు ఇలా అవుతుందని ఒక నిరుత్సాహం మీలో చూస్తే ఎవరికి ఉందండి ఆ నిరుత్సాహం? నాకే బ్రదర్ ఉంటుంది. ఏమనిపిస్తుందండి మీకు? జాబ్ వస్తుందా రాదా, అసలు చదువుతున్నా కానీ అసలు ఈ సక్సెస్ అవుతున్నా లేదా, మొత్తం డౌట్లు. సక్సెస్ అవుతాం లేదా, జాబ్ వస్తుందా లేదా, ఎన్నిసార్లు ప్రయత్నం చేస్తాము, ఇన్ని రోజులు ప్రిపేర్ అవుతున్నా, అసలు నాకు సార్ ఒకటే బాధ అనిపిస్తుంటుంది. మీ వాళ్ళు కూడా ఏం జాబ్ చేస్తావు, ఏం చేస్తావు, ఎన్నిసార్లు రాస్తావు, రాలేదు, వాణి చూడు, వీణి చూడు, వాళ్ళకి వచ్చింది, వీళ్ళకి వచ్చింది, నీకే రాలేదని ఎవరో మీ వాళ్ళు కూడా కొంచెం అప్పుడప్పుడు ఎత్తి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మీకు ఈ పాటికి గవర్నమెంట్ జాబ్ రావాలి. అయితే ఆ కుటుంబ దురాత్మ ఏంటంటే మీ విషయంలో సవాలు చేయడం చూస్తున్నాడు. ఇప్పుడు ఆ దుష్టాత్మ మీలో నుంచి బయటకు వచ్చేస్తుంది. ఎందుకంటే అది సవాలు చేస్తుంది. అందువల్ల మీకు నైట్ టైంలో అప్పుడప్పుడు కూడా ఏదో ఒక ఆకారం, ఒక స్త్రీ ఆకారం మీ కల్లో కనిపిస్తుంది. అప్పుడప్పుడు మీకు కనిపించేసి ఏదో మీతో కమ్యూనికేట్ చేసిన ప్రయత్నం చేస్తుంది. అది సడన్గా కనిపిస్తుంది, సడన్గా వెళ్ళిపోతుంది. అది ఒక్కోసారి వచ్చినప్పుడు మీ మైండ్ అంతా డిస్టర్బ్ కావడం, డిస్టర్బ్ ఉండము, అలాగే మనసులో నెమ్మది లేకపోవడము, అలాగే అంత టెన్షన్ ఉంటుంది. ఎవరికి అలా ఏదైనా ఆకారం కనిపిస్తుందండి? అవును బ్రదర్. ఏ ఆకారం కనిపిస్తుందండి? అంటే చీకటి ఆకు ఉంటుంది, నాకు ఏం కనబడదు, మొత్తం
నెత్తి మొత్తం పని చేయనట్టు ఉంటుంది మొత్తం. నెత్తి మొత్తం పని చేయనట్టు ఉంటుంది. ఎస్ అలాగే నెత్తి మీద ఏదో ఎస్ బరువు ఉన్నట్టు ఉంటుంది. నెక్స్ట్ ఎస్ అలాగే మీకు ఎస్ అప్పుడప్పుడు చికాకు కూడా ఉంటుంది. ఎస్ ఆ దుష్టాత్మ ఇప్పుడు ఎస్ మీలోంచి బయటకు వచ్చేస్తుంది. ఎస్ కళ్ళు మూసుకోండి. ఎస్ అది బయటకు వచ్చేస్తుంది. ఏ దుష్టాత్మ అయితే ఎస్ మీ గవర్నమెంట్ జాబ్ రాకుండా ఎస్ ప్రయత్నం చేస్తుందో ఎస్ ఆ కుటుంబ దురాత్మ ఎస్ ఆపలో చూసినప్పుడు అది ఇట్లా ఎస్ ఇలా ఎస్ ఒక నల్లని ఆకారం ఇలా తొడగొట్టి మీ విషయంలో సవాల్ చేయడం నేను చూస్తున్నాను. ఇప్పుడు ఆ దుష్టాత్మ మిమ్మల్ని విడిచేసి వెళ్ళిపోవాలి. కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోండి. యేసుక్రీస్తు నామంలో ఈ బిడ్డ పొట్టలోనికి పరిశుద్ధాత్మ యొక్క మంటలు ఏ కుటుంబ దుష్టాత్మ అయితే ఈ బిడ్డను అటాక్ చేస్తుందో ఎక్కడ ఉన్నా కానీ యేసుక్రీస్తు నామంలో ఇక్కడ ప్రత్యక్షం కావాలని యేసుక్రీస్తు నామంలో ఆజ్ఞాపిస్తున్నాను. ఆ కుటుంబ దురాత్మను యేసుక్రీస్తు నామంలో నేను బంధిస్తున్నాను. ఈ బిడ్డ పట్టలోనికి పరిశుద్ధాత్మ యొక్క అగ్ని సుడిగుండాలు మీ పట్టలో ఒక దుష్టాత్మ ఉంది, బయటకు వచ్చేస్తుంది. యేసుక్రీస్తు నామంలో అగ్ని సుడిగుండాలు మొత్తం గొంతు వరకు ఎగజెముతున్నాయి. గొంతు వరకు ఎగజెముతున్నాయి. ఒంట్లో ఉన్న దురాత్మలు నిన్నే నో తెరిచి అరస్తూ బయటకు వచ్చేస్తున్నా. యేసుక్రీస్తు నామంలో నిన్నే యేసుక్రీస్తు నామంలో ఎవరు నీవు నాకు కనబడుతున్నావు. నిన్నే పట్టలోనికి పాతాళం నుంచి వచ్చే అగ్ని గంధకాల సుడిగుండాలు ఈ పట్టలోకి నేను రిలీజ్ చేస్తున్నాను. పట్టలో మొత్తం కూడా సుడిగుండాలు మొత్తం తిప్పేస్తుంది, వాళ్ళంతా తిప్పేస్తుంది. మంటలు గొంతు వరకు ఎగజిమ్ముతున్నాయి. లో తెరిచి అరస్తు బయటకు వచ్చేస్తున్నా. నిన్నే మంటల సుడిగుండాలు వాళ్ళంతా సుడిగుండాలు మొత్తం వాళ్ళంతా కడుపంతా తిప్పేస్తుంది. వికారం అనిపిస్తుంది, వాంతి అనిపిస్తుంది. నిన్నే ఒట్లో ఉన్న దురాత్మలు నో తెరిచి అరస్తు బయటకు వచ్చేస్తున్నా. నో తెరువు. నిన్నే సైతాన్ నాకు కనబడుతున్నావు, అది దాక్కునే ప్రయత్నం చేస్తుంది. నో తెరువు. యేసుక్రీస్తు నామంలో ఒంట్లో ఉన్న దురాత్మ బయటపడుతున్నా. 1,00,000 కోట్ల అగ్ని గంధకాలు యేసుక్రీస్తు నామంలో 1,00,000 కోట్ల అగ్ని గంధకాలు ఈ బిడ్డ ఒంటిలోకి నేను రిలీజ్ చేస్తున్నాను. ఒంట్లో ఉన్న దురాత్మ ఇక నువ్వు మౌనంగా ఉండలేవు. నువ్వు ఎలా మౌనంగా ఉంటావు? ప్రాఫెట్ జిఎం మోసెస్ నిన్ను చూసేశాడు, నేను నిన్ను చూశాను, నువ్వు తప్పించుకోలేవు. 1,00,000 కోట్ల అగ్ని గంధకాలు మొత్తం ఒంట్లో గొంతు వరకు మంటలు ఎగచెముతున్నాయి. లో తెరిచి అరస్తూ బయటకు వచ్చేస్తున్నా. నిన్నే రా, బయటికి రా. తెరువు, నోరు తెరువు. అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. చూడండి బయటకు వచ్చేస్తుంది. అది మౌనంగా ఉండలేదు. 1,00,000 కోట్ల అగ్ని గంధకాలు మొత్తం వాళ్ళంతా మంటల్లో కాలిపోతున్నా. నిన్ను బంధించేశాను, కాలిపోతున్నా. నిన్నే కాలిపోతూ మౌనంగా ఎలా ఉంటావు సైతానా? నోరు తెరువు. అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. మంటలు పెరిగిపోతున్నాయి. చూడండి ఇక దురాత్మ బయటకు వచ్చేస్తుంది. మంటలు పెరిగిపోతున్నాయి, తట్టుకోలే. అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. చూడండి ఇది దురాత్మ బయటపడ్డది. దురాత్మ బయటపడి యేసుక్రీస్తు నామంలో నేను నిన్ను చూశాను. ప్రాఫెట్ జిఎం మోసెస్ చూసేశాడు. ఇక నువ్వు తట్టుకోలేవు. నో తెరిచి అరస్సు బయటకు వచ్చేస్తున్నా. మంటలు పెరిగిపోతున్నాయి. మంటల్లో కాలిపోతున్నా. నీ శక్తులన్నీ కాలిపోతున్నాయి. ఇంకా 1,00,000 కోట్ల అగ్ని గంధకాలు పెరిగిపోతున్నాయి. కడుపంతా కూడా తిప్పేస్తుంది, పిండేస్తుంది. మొత్తం పిండేస్తుంది. గొంతు వరకు
మంటలు ఎగజిమ్ముతున్నాయి. నిన్నే నేను పసి కట్టేశాను, బయటపడుతున్నా. నో తెరిచి అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. ఫాస్ట్గా అగ్ని కడుపులో మొత్తం తిప్పేస్తుంది. వాళ్ళంతా కూడా మంటలు ఎగజిమ్ముతున్నాయి. కాలిపోతున్నా. యేసుక్రీస్తు నామములో కాలిపోతున్నా. యేసుక్రీస్తు నామములో ఫైర్. ఎవరు నీవు? ఈ బిడ్డ ఒంట్లో ఉండి ఏం చేస్తున్నా? ఈ బిడ్డ గవర్నమెంట్ జాబ్ రాకుండా చేస్తే నువ్వేనా? మాట్లాడా. యేసుక్రీస్తు నామములో ఈ బిడ్డకు గవర్నమెంట్ జాబ్ రాకుండా చేస్తే నువ్వేనా? ఎందుకు? తొక్కేయడానికి. ఎందుకు? ఈ బిడ్డ అంటే నీకు ఇష్టం లేదా? చెప్పు. ఈ బిడ్డకు జాబ్ రాకుండా ఎందుకు అలా చేస్తున్నావు? మొత్తం తొక్కేయాలని. ఎవరు నీవు? పనికి రాకుండా చేయాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. ఎన్నాళ్ళ నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి పని చేస్తున్నావు? కొన్ని సంవత్సరాల నుంచి ఈ బిడ్డ ఒంట్లో ఉండి పని చేస్తున్నావు. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? చెప్పు. ఎక్కడి నుంచి వచ్చావు? ఇంట్లో ఉన్న కుటుంబ దేవతవు నువ్వు? దురాత్మవా? మాట్లాడా. ఎక్కడి నుంచి వచ్చావు? ఇంకా ఈ బిడ్డకి ఏ సమస్యలు పుట్టిస్తున్నావు? కొన్ని సంవత్సరాల నుంచి తోసేస్తున్నావు. నిద్ర పట్టకుండా చేస్తా నువ్వేనా? నువ్వే. కళల రూపంలో వచ్చేది ఎవరు? నువ్వే వస్తున్నావు. ఎగ్జామ్ రాసిన ప్రతిసారి కూడా లాస్ట్ మూమెంట్ లో పోయేలాగానే చేసేది ఎవరు? నువ్వే చేస్తున్నావు. ఈ పాటికి ఈ బిడ్డకు గవర్నమెంట్ జాబ్ రావాలి. అవునా? రావాలా వద్దా? రావాలి. రాకుండా చేసేది ఎవరు? నువ్వే చేస్తున్నావు. ఎందుకు? ఈ బిడ్డను చంపాలనుకుంటున్నావా? ఈ బిడ్డ ఎదగడం నీకు ఇష్టం లేదా? మాట్లాడా. యేసుక్రీస్తు నామములో ఇక నీ టైం అయిపోయింది. మొత్తం నోట్లో నుంచి బయటకు వచ్చేస్తున్నావు. ఇక నీ టైం అయిపోయింది. యేసుక్రీస్తు నామములో, నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ఇక టైం అయిపోయింది. ఇక బయటకు వచ్చేస్తున్నావు. బయటికి రా. షేక్ అయితూ బయటకు వచ్చేస్తున్నావు. ఇక చూడండి, ఈ దురాత్మ మొత్తం షేక్ అయిపోతూ బయటకు వచ్చేస్తుంది. యేసుక్రీస్తు నామములో ఇక విడిచేసి వెళ్ళిపోతున్నావు. ఇక ఎన్నడి బిడ్డ ఒంట్లో ప్రవేశించొద్దు. యేసుక్రీస్తు నామములో బయటికి రా. నోట్లో నుంచి ఫాస్ట్గా బయటకు వచ్చేస్తున్నావు. ఇక ఎన్నడి బిడ్డ ఒంట్లో ప్రవేశించొద్దు. యేసుక్రీస్తు నామములో నేను ఆజ్ఞాపిస్తున్నాను. మొత్తం ఎక్కడెక్కడైతే నీ శక్తులు ఉన్నాయో అవన్నీ కాల్చేస్తున్నాను. కాళ్ళల్లో, చేతుల్లో, తలలో ఎక్కడెక్కడైతే నీ శక్తులు పెట్టావో ఆ శక్తులన్నీ కూడా యేసు నామములో కాల్చేస్తున్నాను. కాలిపోతున్నా నోటి ద్వారా. మొత్తం చూడండి, కాళ్ళు చేతులు కాలిపోతున్నాయి. మంటలు. వాళ్ళంతా కూడా మంటలు. చూడండి, చూడండి ఆ బిడ్డ కాలు ఎలా కట్టుకున్నారు చూడండి. అక్కడ దురాత్మ ఉండలేదు. మొత్తం పాతాళం, పాతాళపు అగ్ని గంధకాలు మొత్తం కూడా ఒంట్లో ఉన్న దురాత్మల్ని కాల్చేస్తున్నాయి. ఈ బిడ్డను విడిచేసి వెళ్ళిపోతున్నావు. యేసుక్రీస్తు నామములో నేను ఆజ్ఞాపిస్తున్నాను. ఇక ఎన్నడి బిడ్డ ఒంట్లో ప్రవేశించొద్దు. నోరు తెరిచి నోటి ద్వారా బయటికి వెళ్ళిపోతున్నా. మొత్తం వాంతి రూపంలో రా. వాంతి రూపంలో వాంతి రూపంలో బయటకు వచ్చేస్తున్నా. రా. మొత్తం వాంతి రూపంలో చూడండి, అది బయటకు వచ్చేస్తుంది.
యేసుక్రీస్తు నామములో మొత్తం మంటలు ఎస్ గొంతు వరకే గజముతున్నాయి. జాబ్ రాకుండా ఎదకుండా చేసే కుటుంబ దురాత్మలు వాంతి రూపంలో ఫాస్ట్గా నోటి ద్వారా నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను. ఎస్ దురాత్మలు ఎస్ ప్రాఫెట్ జియో మోసెస్కి లోబడతాయి. ఎందుకంటే యేసు క్రీస్తు నామంలో నేను ఆజ్ఞాపిస్తున్నాను. ఎస్ మొత్తం ఫ్రీ అయిపోతుంది యేసు క్రీస్తు నామంలో. ఎస్ గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా చప్పట్లు కొట్టి ఉత్సాహించి గట్టిగా చెప్పండి హల్లెలూయా. సే హల్లెలూయా. సే హల్లెలూయా. ఎస్ బ్రదర్, ఒకసారి లేచి నడిచి చెక్ చేసుకోండి. ఇప్పుడు మీలో నుంచి ఎస్ దుష్టాత్మ కుటుంబ ఎస్ దురాత్మ మీరు అన్య కుటుంబం నుంచి వచ్చినట్లయితే ఖచ్చితంగా డెలివరెన్స్ చేయించుకోవాలి. ఇంకోసారి నడవండి. ఎందుకంటే ఎస్ గతంలో ఉన్న దురాత్మలు మీ ఒంట్లో ప్రవేశిస్తాయి. ఇప్పుడు ఎలా ఉందండి మీకు? ఇప్పుడు ఎలా ఉంది? ఇదివరకు ఇప్పటికి ఏం తేడా ఉందండి? ఫ్రీగా ఉంది. ఇప్పుడు ఫ్రీగా ఉంది. ఇదివరకు ఎలా ఉండేది మీ ఒళ్ళంతా? మొత్తం ఏదో ఉన్నట్టుగాను ఎస్ ఏదో బరువుగా మీకు అనిపించింది. ఇప్పుడు అది వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మీ ఒళ్ళంతా ఎలా ఉందండి? మొత్తం మండుతున్నట్టుగా ఉంది. ఇప్పుడు ఒళ్ళంతా ఎస్ తేలిగ్గా ఎస్ అంత అల్కగా ఉందా? అల్కా ఉంది. మొత్తం తిమ్మిరి వచ్చినట్టు మొత్తం తిమ్మిరిగా ఉంది. ఎస్ ఇప్పుడు మీ తల అంతా ఎలా ఉంది? తలంతా ప్రశాంతంగా ఉందా? ప్రశాంతంగా ఉంది. ఆ దురాత్మ విడిచేసి వెళ్ళిపోయిన తర్వాత డెలివరెన్స్ జరిగిన తర్వాత ఒక మనుషుని అపవిత్రాత్మ వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఎస్ ఆ బిడ్డ ఇంట్లో ఒంట్లో ఎస్ మార్పులు చోటు చేసుకుంటాయి. ఎస్ నేను ప్రవచిస్తున్నాను. ఎస్ దేవుడు మిమ్మల్ని బలంగా దీవించబోతున్నాడు. రిసీవ్ అని చెప్పండి. రాబోయే రోజుల్లో మీరు దేవుని కోసం గొప్ప సాక్షిగా ఉంటారని నేను ప్రవచిస్తున్నాను. చెప్పండి గట్టిగా రిసీవ్ అని. రిసీవ్. ఎస్ మీరు సాక్ష్యంతో రాబోతున్నారు. ఎస్ గాడ్ బ్లెస్ యు.